నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రేవంత్ పై బీఆర్ఎస్, కేసీఆర్ పై కాంగ్రెస్, చంద్రబాబు పై వైసీపీ, జగన్ పై టీడీపీ. నీళ్లతోనే నిప్పులు రాజేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. పుష్కర కాలంగా కొలిక్కిరాని నీటి వాటాల కయ్యం ముదురుతోంది. మీరంటూ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలకులు మారితే ప్రాజెక్టులు అంతేనా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నాళ్ళీ జలజగడం, బేసిన్లు, భేషజాల రచ్చ ఎన్ని రోజులు? నీళ్ల విషయంలో పంతం ఎవరిది, పట్టింపెవరిది? ప్రాజెక్టులను ఆపిందెవరు, ఆగేలా చేసిందెవరు? అసలు నీళ్ల పంచాయతీ తెగేదెప్పుడు? తగ్గాల్సిందెవరు, నెగ్గాల్సిందెవరు? పానీ పట్టు యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య జల జగడం రోజు రోజుకు హీటెక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటర్ వార్ తారస్థాయికి చేరుకుంటోంది. ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలను టార్గెట్ చేశారు. దీంతో నీళ్ల మంటలు చల్లారటం లేదు, దావానంలా వ్యాపిస్తూనే ఉన్నాయి. కేంద్రం పైన, ఏపీ సీఎం చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది, ఏపీకి నీళ్లు దోచిపెట్టిన చరిత్ర కేసీఆర్దన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే జల ఉద్యమంపై జంగ్ సైరన్ మోగించింది గులాబీ దళం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు సంధించింది. కృష్ణా జలాలను ఏపీకి పంపిస్తూ దక్షిణ తెలంగాణను ఎండగట్టే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు గులాబీ లీడర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఏపీ ప్రజలను మోసం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు కదలటం లేదని విమర్శిస్తోంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ఒక్క విజన్తో రాయలసీమ అభివృద్ధికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ లీడర్లు మండిపడ్డారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృధా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు ఏపీ పాలకులు. వరద వచ్చినప్పుడు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఆ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. రాజకీయాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుంటారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు. నిజానికి నీటి లడాయి ఎన్నటికీ తెగదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో అఖిలపక్ష సమావేశంలోనే చెప్పుకొచ్చారు. అదే మాట నేడు నిజమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ పుష్కర కాలంగా అతీగతి లేదు. నిర్మాణం పూర్తి కాక మీరంటూ వాదులాడుకుంటున్నాయి ఈ పార్టీలు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంతు ఆపారని తెలంగాణ సీఎం, మీరు ఆపమంటే ఆగింది కాదని ఏపీ సీఎం. ఇంకెన్నాళ్లు ప్రాజెక్టుల ఫైటింగ్ సాగుతుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ అంశం కేవలం సాంకేతికమైనది మాత్రమే కాదు, అది భావోద్వేగాలతో కూడిన రాజకీయ అంశంగా మారింది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. కరువు ప్రాంతాలకు నీరందించే విషయంలో రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. అప్పుడే సుజలం సుఫలం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందుకెళ్తాయి అంటున్నారు జల నిపుణులు.